ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా నాన్ వెజ్ లో అయితే గోంగూర మటన్ చాలా ఫేమస్. అందులో కూడా ప్రోటీన్ శాతం ఉంటుంది. అలాగే వెజిటేరియన్ లో ఈ మీల్ మేకర్ కర్రీని గోంగూర వేసి తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? మరి నాన్ వెజిటేరియన్స్ అలా తింటే వెజిటేరియన్స్ ఎక్కడలా ఊరుకుంటారు మరి. అందుకని వీళ్ళకి కూడా అసలు గోంగూర అంటే ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా రుచికరంగా న్యాచురోపతి ఫాలోవర్స్ సులభంగా తినగలిగే పద్ధతిలో టేస్టీగా బాగుంటుంది. కానీ న్యాచురోపతి విధానంలో గోంగూర నిషేధం. అయినా మరి నేనెందుకు చెప్తున్నానంటే ఉప్పు లేకుండా గోంగూర చింతపండు లేకుండా వండినప్పుడు గోంగూర దోషం మనకేమీ ఉండదు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దాన్ని వండుకునే తీరు మారాలి. ఎలాగో చూడండి. గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్లు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ చిన్న ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో పచ్చిమిరపకాయలు వేసేసాం, గోంగూర వేసాం, మూత పెట్టేసి సిమ్లో పెడితే చక్కగా గోంగూరలో ఉన్న నీటితోనే ఈ పచ్చిమిరపకాయల గోంగూర 5 నిమిషాలు చక్కట్లు మగ్గిపోతాయి. అలా ఉడికిన దాన్ని కొంచెం వేడి తగ్గాక చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఈ గోంగూర పేస్ట్ చేసుకోవడానికి కొంచెం తేనె కూడా వేసేసి, పులుపు కొంచెం ఉంటుంది, తేనె వేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ గోంగూర పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక మీల్ మేకర్ కర్రీ కోసం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి మేగడలో కలిపేసి ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తాం. ఉల్లిపాయ ముక్కలు మేగడలో మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మీల్ మేకర్లు వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసిన మీల్ మేకర్లు ఇందులో వేసేసాం. తర్వాత అందులో టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనిస్తాం. కొంచెం పచ్చిపోవాలి, ఆ మీల్ మేకర్లు టమోటా ముక్కలు ఉడకాలి. అలా ఉడికిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా ఈ 3 వేసేసి గోంగూర పేస్ట్ ను కూడా ఇందులో వేసేస్తాం మీల్ మేకర్లో. అంటే గోంగూరలో ఉండే పులుపు అందులో తేనె వేసేసరికి చప్పదనం లేకుండా ఈ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. అసలు ఉప్పు లేని లోటు కొద్దిగా కూడా తెలియకుండా ఎవరైనా సరే టేస్టీగా బాగా తినగలుగుతారు. 4-5 నిమిషాలు మగ్గనిచ్చి దింపేస్తే ఈ మీల్ మేకర్ స్పెషల్ కర్రీ సిద్ధమవుతుంది. నేనేం చెప్తానంటే, మీరు ఏది వండుకుంటున్నా ఆకుకూరలు అందులో గోంగూర వేసేయమంటారు రోజు. మరి ఉప్పు లేకుండా గోంగూర తినేటప్పుడు నొప్పులు, దద్దులు, దురదలు, వాతం, కీళ్ళ నొప్పులు ఏమీ చెయ్యవు మీకు. అందుకని అన్ని ఆకుకూరలో అన్ని గోంగూర ఆకులు గిల్లి పడేస్తున్నాండి ఏది వండుతున్నా. అసలు ఉప్పు లేని లోటు ఇంత కూడా తెలియకుండా ఎంత హ్యాపీగా ఫస్ట్ డే నుంచి తినేస్తారు. అందుకని అంత మేలు చేసే గోంగూరని కాస్త కుండీల్లో అన్ని గోగు విత్తనాలు చల్లితే చక్కగా ఎదుగుతాయి. ఆకులు గిల్లుకుంటే కొత్త ఆకులు వస్తుంటాయి. అందుకని అట్లయితే ఫ్రెష్ ఆకులు మనం వాడుకుంటే అన్ని వంటలు టేస్ట్గా ఉంటాయి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే గోంగూరని మీల్ మేకర్ కాంబినేషన్తో వండుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి అదే ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటే గనక రెండింటి నుంచి వచ్చే లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. ఇక ఈ రోజు మన కార్యక్రమంలో యోగాలో భాగంగా అబ్డామెన్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి అబ్డామెన్ భాగంలోనే ఎక్కువగా కొవ్వు అనేది పేరుకుపోయి ఉంటుంది చాలా మందికి. ఈ అబ్డామెన్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఎలా చేయాలి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు కూడా ఒకసారి చూపిస్తారా? సహజంగా వీటిని పెద్ద వయసు వారు, బాగా అనారోగ్యంతో బాధపడేవారు, ఇట్లాంటి వారు చేయటం మంచిది కాదు. బ్యాలెన్స్ తప్పితే కొంచెం ఇబ్బంది కాబట్టి. అదే వయసులో ఉన్న పిల్లలకి పొట్టలు తగ్గడంతో పాటు కాన్సన్ట్రేషన్, మెమరీ 2 పెరగటానికి ఉపయోగపడే విధంగా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మరి అలాంటి వ్యాయామాలు ఎలా చేయాలో బ్రిక్ సహాయంతో చూద్దాం. పొట్టను ఫ్లాట్గా చేయటానికి, బాగుండటానికి, పొట్ట భాగం సదునుగా ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకుంటాం, 2 మోకాళ్ళని అట్లా మడిచేస్తాం, 2 పాదాలు సీటు భాగం దగ్గరకు చాంతాయి, 2 చేతులతో కాలి గుత్తి భాగాన్ని అట్లా పట్టుకుని సీటుని నడువుని పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత కుడి కాళ్ళను పైకి లేపి చాపుతాం. మళ్ళా కుడి కాళ్ళని అట్లా ఆనిచ్చేసి ఈసారి సీట్ లేపి మళ్ళా ఎడమ కాళ్ళని పైకి లేపి చాపుతాం. మళ్ళా నడుము లిఫ్ట్ చేసి కుడి కాళ్ళని పైకి లేపి అట్లా చాపి ఉంచాలి. అబ్డామెన్ ఫ్లాట్గా రావటానికి ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా 4-5 రౌండ్స్ చేయగలిగితే బాగుంటుంది. ఇక రెండవది, 2 చేతుల్ని తల కింద భాగంలో అట్లా పెట్టుకుంటాం, 2 పాదాలని సీటు దగ్గర భాగంలో అట్లా పెట్టేసేసి నడుము భాగాన్ని అట్లా ఉంచుతాం, వీపు భాగాన్ని, తల భాగాన్ని అట్లా మూమెంట్తో పైకి లేపుతూ ఉంటాం. మళ్ళా వెనక్కి, మళ్ళా ముందుకి, అంతవరకు తల భుజాల భాగం మాత్రం అట్లా పైకి లెగుస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఇదే విధంగా మూమెంట్ చేస్తాం 10-15 సార్లు. ఈసారి ఇందాటి వల్లే వెళ్ళకిలా పడుకుని నడువును పైకి లేపి కుడికాలను అట్లా పక్కకి తిప్పి వాల్చేస్తాం. కుడికాలు కుడివైపు నేల కానాలి. మళ్ళా సీట్ దింపుతాం. మళ్ళా నడువును పైకి లేపి ఈసారి
ఎడమ కాల్ని ఎడమ వైపు కానేటట్లుగా అట్లా వాల్చేస్తాం. కుడి కాలు మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. మళ్ళీ సీట్ తిప్పేస్తాం, మళ్ళా నడువని లేపేసి ఈసారి కుడి కాల్ని కుడి వైపు కానేటట్లుగా అట్లా సైడ్ బెండ్ చేయాలి. ఇదే విధంగా కంటిన్యూస్ గా 5-6 రౌండ్స్ మనం అట్లా చేయగలిగితే చూడండి, కంటిన్యూస్ గా చేసేటప్పుడు అబ్డామిన్ భాగంలో మూమెంట్స్ బాగా వస్తున్నాయి. ఆ భాగం ఫ్లాట్ అవ్వటానికి, అబ్డామిన్ బ్యాలెన్స్ అవ్వటానికి మంచి అవకాశం కలుగుతుంది. చూసారుగా, మరి ఈ అబ్డోమెన్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మనకి మానసిక ఆనందం కలుగుతుంది, మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు చేసుకునే వ్యాయామాలతో పాటుగా లేదంటే యోగాసనాలతో పాటు ఈ ఎక్సర్సైజెస్ని కూడా వేసుకోవడానికి ప్రయత్నించి చూడండి. వెల్లుల్లిలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకుని ఇంట్లో ప్రతి ఒక్కరికి అలాంటి లాభాన్ని అందిస్తే బాగుంటుందని దృష్టిలో పెట్టుకుని పోపు డబ్బాలో ఏది ఉన్నా ఏది లేకపోయినా వెల్లుల్లిపై రెబ్బలు మాత్రం లేకుండా ఉండవు. అందుకని ప్రతి కూరలోనూ, ప్రతి తాలింపులోనూ, ప్రతి ఆవకాయల్లోనూ వెల్లుల్లి కంపల్సరీ వేస్తుంటారు. మరి ఏమి లాభము? కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఎక్కువైపోయి చిన్న ఏజ్లోనే త్వరగా చనిపోతున్నారు. మరి వెల్లుల్లిపై అలాంటి దాన్ని లాభాన్ని కలిగించే విధంగా ఉంది కదా, అయినా ఎందుకు జరుగుతున్నదని చాలా మంది సందేహం. వాస్తవంగా వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్, అలాగే ఇతర డైసల్ఫైడ్స్ ఇట్లాంటివి అనేక కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, అట్లాగే రక్తనాళాల్లో రక్తం పలచగా ప్రయాణించడానికి, రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగాను ఇలాంటి లాభాలన్నీ వెల్లుల్లి కలిగిస్తుంది. మరి మనందరం వెల్లుల్లిపాయలు చిన్నప్పటి నుంచి వాడుతున్నాం. ఇప్పుడు మరి సంవత్సరానికి ఎన్ని కోట్ల మంది గుండె దెబ్బలతో చచ్చిపోతున్నారు, అందరూ వెల్లుల్లిపాయ తిన్నవాళ్లే. మరి అయినా సరే ఎందుకు ఇట్లాంటి లాభం కలగట్లేదంటే దాన్ని వండుకునే తీరులో వెల్లుల్లిపాయలు ఉండే పోషకాలు నశిస్తున్నాయి. మనందరికీ వెల్లుల్లిపాయ నూనెలో వేగితే తప్ప కమ్మగా అనిపించదు. అందుకని వెల్లుల్లిపాయల్ని చిదిపేసి నూనె మరిగిన తర్వాత ఆ మరిగిన నూనెలో వేసి వెల్లుల్లిపాయ వేపుతాం. ఆ 200-225 డిగ్రీలు వేడెక్కినప్పుడు ఆ వేడిలో వెల్లుల్లిపాయ ఏగేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అలిసిన్ లాంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే, సల్ఫైడ్స్ లాంటివి ఏమున్నాయో అవన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుకని వెల్లుల్లిపాయ సువాసన ఒకటి రుచి వెళ్తున్నా తప్ప వెల్లుల్లి రక్షించడానికి ఉపయోగపడే పోషకాలు, ఔషధ గుణాలు మనకి వెళ్ళటల్లా. అందుకని ఇలా వాడుకుంటే మీకు లాభం రాదు. ఈ వెల్లుల్లిపాయని ఎలా వాడుకోవాలి అంటే, మీరు వెల్లుల్లిపాయని కాస్త పేస్ట్ లాగా చేసుకుని చిదిమేసిన తాలింపు వేగాక కాస్త కూరలు వేస్తాం కదా, అప్పుడు వేస్తే డ్యామేజ్ కాదు. లేదా మన పద్ధతిలో మేగడ తాలింపు వేసినప్పుడు ఆ మేగడలో వేపండి ఏమి కాదు. మేగడ 50-60 డిగ్రీలు 100 డిగ్రీల లోపే వేడికి గురవుతుంది అనమాట, కరిగిపోతుంది. తక్కువ వేడి కాబట్టి వెల్లుల్లి పోషకాలు పోవు. ఇలా వేపుకోవచ్చు అండి, లేకపోతే పేస్ట్ చేసి డైరెక్ట్ ఉడికేటప్పుడు వేసుకుంటే పోవు. ఇంకా అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఆ వెల్లుల్లి రెబ్బల్ని రోజుకు 1-2 ఉదయం పూట అట్లా తినటం కూడా మంచిది. ఏదైనా ఆహారం, మొలకలు తినేటప్పుడు, సాలడ్స్ తినేటప్పుడు, ఫ్రూట్స్ తినేటప్పుడు డైరెక్ట్ గా రెబ్బలు అట్లా తినొచ్చు అనమాట. వెల్లుల్లిపాయలు పచ్చి వాటిని ఆవకాయల్లో డైరెక్ట్ గా వేస్తారు. వెల్లుల్లిపాయ ఉండే లాభాలు ఉప్పులో ఊరటం వల్ల దాని సాంగత్య ప్రభావంతో దీని లాభం కూడా మొత్తం పోతుంది. అందుకని వాడుకునే తీరు మంచిగా లేక ఈ రోజుల్లో వెల్లుల్లిపాయ వల్ల లాభాలు రావట్లేదు. నష్టాలు అయితే ఉండట్లేదు కానీ లాభాలు అయితే రావట్లేదు. కాబట్టి లాభాలు రావాలంటే వాడుకునే తీరు ఎలా ఉంటే మంచిదని నీకు చెప్తే మీలో చాలా మంది ఎక్కడి నుంచైనా మారి వాడుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.